ఒక సింపుల్ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తా. మోస్ట్ పీపుల్ అనుకుంటున్నారు సాఫ్ట్‌వేర్ అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్ అంతే రైట్? ఈ థింకింగ్ చాలా మంది స్టూడెంట్స్ కన్‌ఫ్యూజ్ అవ్వడానికి మెయిన్ రీజన్. ఫ్రంట్ ఎండ్ లో జాబ్స్ ఉన్నాయా? బ్యాక్ ఎండ్ బెటరేనా? డేటా సైన్స్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఏఐ వచ్చింది మనం సేఫేనా? ఈ కన్ఫ్యూజన్ ఇంటెలిజెన్స్ ప్రాబ్లం కాదు, ఇది ఒక మెంటల్ మోడల్ ప్రాబ్లం. ఈ వీడియోలో నేను టూల్స్ గురించి మాట్లాడను, కోర్సెస్ గురించి మాట్లాడను, ఏఐ యొక్క హైప్ గురించి కూడా మాట్లాడను, డేటా సైన్స్ కోర్స్ అసలే సేల్ చేయను. ఇన్‌స్టెడ్ ఐ విల్ షో యూ హౌ మోడర్న్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ యాక్చువల్లీ వర్క్. యూజర్ ఒక బటన్ క్లిక్ చేసినప్పటి నుండి బిజినెస్ వాళ్ళ డిసిషన్ తీసుకునే వరకు ఈ వీడియో మీకు పూర్తిగా కరెక్ట్ గా అర్థమైనట్టయితే మీకు డేటా ఇంజనీరింగ్ క్లియర్ అయిపోతుంది, డేటా అనలిటిక్స్ అంటే సెన్స్ అవుతుంది, ఏఐ రియాలిటీగా ఎక్కడ వాడుతున్నారు అనేది కూడా మీకు అర్థమవుతుంది. అది కాకుండా కెరియర్ పైన ఫియర్ కూడా పోతుంది. ఈ యొక్క వీడియో మీకు లైఫ్ లాంగ్ క్లారిటీ అనేది ఇస్తుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దిస్ ఈస్ రేవన్స్ ఫ్రమ్ థింక్ నెక్స్ట్. వెల్కమ్ టు మై ఛానల్. హానెస్ట్ గా చెప్పాలి అంటే మనకి టెక్ లో కన్ఫ్యూషన్ టాలెంట్ లేక వల్ల కాదు, మనకి టీచింగే బ్రోకెన్ అవడం వల్ల. మనకి ఎలా నేర్పిస్తారో చూడండి. మనకి ఫ్రంట్ ఎండ్ సపరేట్ గా నేర్పిస్తారు, బ్యాక్ ఎండ్ సపరేట్ గా నేర్పిస్తారు, డేటా సైన్స్ కూడా సపరేట్ గా నేర్పిస్తారు, ఏఐ కూడా సపరేట్ గానే నేర్పిస్తారు. ప్రతి ఒక్క టాపిక్ మనకి డిఫరెంట్ యూనివర్స్ లాగా చెప్తారు, కానీ కంపెనీస్ అలా వర్క్ చేయవు. కంపెనీస్ సిస్టమ్స్ లాగా వర్క్ చేస్తాయి. ఒకవేళ మనకి సిస్టమ్ కనిపించకపోతే ప్రతి రోల్ కన్ఫ్యూషన్ గానే ఉంటుంది, ప్రతి కెరియర్ కూడా రిస్కీ గానే అనిపిస్తుంది, అండ్ ప్రతి న్యూ ట్రెండ్ కూడా మనకి స్కేరీ గానే ఉంటుంది. అందుకే మనకి క్వశ్చన్స్ అలాంటివి ఉంటాయి. అంటే డేటా సైన్స్ డైయింగా, బ్యాక్ అండ్ ఫ్యూచర్ ఉంటుందా, అండ్ ఏఐ మనల్ని రీప్లేస్ చేస్తుందా? అండ్ ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఏంటంటే రాంగ్ ప్లేస్ లోనే వెళ్ళి అడుగుతాం. కరెక్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ సిస్టమ్ లో మనం కరెక్ట్ గా ఎక్కడ ఫిట్ అవుతాం అనేది కనుక్కోవాలి. నౌ లెట్స్ టాక్ అబౌట్ దిస్ రాంగ్ మెంటల్ మోడల్. చాలా మంది సాఫ్ట్వేర్ నేర్చుకునే వాళ్ళు ఎలా ఉంటారంటే సాఫ్ట్వేర్ అంటే జస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డేటాబేస్ డన్ అంతే. ఇదే కంప్లీట్ సిస్టమ్ అయితే ఎందుకు కంపెనీస్ డేటా ఇంజనీర్స్ ని హైర్ చేసుకోవాలి, డేటా అనలిస్ట్ ని హైర్ చేసుకోవాలి, ఎంఎల్ ఇంజనీర్స్ ఎందుకు బిల్డ్ చేయాలి? అది కాకుండా క్లౌడ్ ఇన్ఫ్రా పైన ఎందుకు లాక్స్ అండ్ లాక్స్ స్పెండ్ చేయాలి? జస్ట్ ఒక డేటాబేస్ ఉంటే చాలు కదా. అండ్ రియాలిటీ ఏంటి అంటే ఈ డయాగ్రామ్ అనేది కంప్లీట్ గా ఇన్కంప్లీట్, అండ్ ఈ మెంటల్ మోడల్ వచ్చేసి కంప్లీట్ గా డేంజరస్. మనం ఈ మోడల్ తో మనం కెరియర్ చూస్ చేసుకున్నట్టయితే మనం బ్లైండ్ ఫోల్డ్ పెట్టుకొని మనం డ్రైవింగ్ చేసినట్టే. ఇప్పుడు నేను ఒక రియల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ ఎలా ఉంటుందో చూపిస్తా. ఏ అప్లికేషన్ మీరు తీసుకోండి, ఒక వెబ్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్, బ్యాంక్ అప్లికేషన్, ఏఏ ప్రోడక్ట్ ఏది తీసుకున్నా కూడా దాని యొక్క ఫ్లో మాత్రం సేమ్ టు సేమ్ ఇలానే ఉంటుంది. కానీ దాని యొక్క ఆర్కిటెక్చర్ డిజైన్ మారచ్చు, దానిలో వాడే టూల్స్ మారచ్చు, కానీ దాని యొక్క ఫ్లో మాత్రం సేమ్ టు సేమ్ ఇలానే ఉంటుంది. మనం ఇప్పుడు ఈ ఫ్లో అనేది చూద్దాం. ఫస్ట్ మనకి ఎవరు ఉంటారు? యూజర్ ఉంటారు. యూజర్ నుంచి మనకి ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ తర్వాత బ్యాక్ ఎండ్, బ్యాక్ ఎండ్ తర్వాత మనకి డేటాబేసెస్ అనేవి ఉంటాయి, డేటాబేసెస్ తర్వాత డేటా పైప్లైన్స్. సో ఈ డేటా పైప్లైన్స్ అనే వర్డ్ మీరు కొత్తగా వినొచ్చు, దాని గురించి మీకు చెప్తాను. దాని తర్వాత ఏంటంటే అనలిటిక్స్ జరుగుతాయి, అనలిటిక్స్ తర్వాత ఏఐఎంఎల్ జరుగుతుంది, ఏఐఎంఎల్ తర్వాత ఫైనల్ గా మనకి బిజినెస్ డిసిషన్స్ అనేవి తీసుకుంటారు. ఇండస్ట్రీస్ మారుతుంది, కంపెనీస్ మారుతుంది, కానీ సిస్టమ్స్ అనేవి అసలు మారనే మారదు. ఈ డయాగ్రామ్ మీకు ప్రాపర్ గా అర్థమైందంటే మీకు ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటని తెలుస్తుంది, బ్యాక్ ఎండ్ తెలిసిపోతుంది, డేటా గురించి తెలుస్తుంది, ఏఐ గురించి కూడా తెలుస్తుంది, ఎక్కడ ప్రాపర్ గా ఎలా వర్క్ అవుతాయి అనేది మీకు ఎండ్ టు ఎండ్ మీకు సిస్టమ్ నాలెడ్జ్ అనేది వస్తుంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ దిస్ యూజర్ టు ఫ్రంట్ ఎండ్. ప్రతిదీను యూజర్ తోనే స్టార్ట్ అవుతుంది. అసలుకి యూజర్ ఎవరు? యూజర్ ఎవరంటే మనమే. సో మనం ఏం చేస్తాము, ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తాము, స్క్రాల్ చేస్తాము, స్క్రాల్ చేసిన తర్వాత ఏమైనా బటన్స్ ఉంటే క్లిక్ చేస్తాము, ఏమైనా ఫామ్ కనిపిస్తే ఫిల్ చేస్తాము. సో ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్ యొక్క జాబ్ ఏంటి? జస్ట్ ఈ స్క్రీన్స్ డిజైన్ చేసి ఒక అట్రాక్టివ్ కలర్స్ పెట్టటమా? దాంతో పాటు వీళ్ళ రియల్ జాబ్ ఏంటి అంటే ఒక స్మూత్ ఎక్స్‌పీరియన్స్ అనేది తేవాలి యూజర్‌కి. దాంతో పాటు ఈ స్క్రీన్ చూస్తే మనకి జీరో కన్‌ఫ్యూషన్ అనేది ఉండాలి. ఏమైనా కన్‌ఫ్యూషన్ ఉందనుకో, ఎక్కడ పడితే అక్కడ బటన్స్ ఉండి ఎక్కడెక్కడికో వెళ్తుందనుకోండి, మనకి ఆ వెబ్‌సైట్ పైన ఇంట్రెస్ట్ అనేది పోతుంది. అది కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే స్పీడ్. సో వెబ్‌సైట్ అనేది ఏంటంటే స్పీడ్‌గా వర్క్ అవ్వాలి. సో ఈ 3 థింగ్స్ మెయిన్ ఫ్యాక్టర్స్ అన్నమాట ఒక ఫ్రంట్ ఎండ్ డిజైనర్‌కి. ఎందుకు అంటే ఒకవేళ యాప్ స్లో అయిందనుకోండి యూజర్ వెళ్ళిపోతాడు. యూజర్ వెళ్ళిపోయాడనుకోండి బిజినెస్ పోతుంది. సో ఫ్రంట్ ఎండ్ ఏంటంటే రెవెన్యూ తెచ్చే ఎంట్రీ గేట్ అన్నమాట. ఏ అప్లికేషన్, ఏ వెబ్‌సైట్ అయినా తీసుకుంటే ఫ్రంట్ ఎండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. నౌ లెట్స్ టాక్ అబౌట్ దిస్ ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్. సో మనం యూజర్ క్లిక్ చేస్తాడని మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు మనం యూజర్ క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సో ఈ ఫ్రంట్ ఎండ్ వాడు ఏం చేస్తాడంటే యూజర్ క్లిక్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్‌కి ఒక కాల్ చేస్తది. సో ఈ బ్యాక్ ఎండ్ ఎవరు? సో ఈ బ్యాక్ ఎండ్ ఏంటి అంటే బ్రెయిన్ లాంటిదన్నమాట. సో ఈ బ్యాక్ ఎండే ఏదైనా కూడా డిసైడ్ చేస్తది. సో ఈ బ్యాక్ ఎండ్ ఏంటంటే ఈ యూజర్ వాలిడేనా? సో ఈ రిక్వెస్ట్ నేను యాక్సెప్ట్ చేయాలా వద్దా? ఈ ప్రైస్ కాలిక్యులేషన్స్ ఏంటి? ఇప్పుడు ఈ డిస్కౌంట్స్ ఇవ్వాలా వద్దా? అవన్నీ కూడా ఏంటంటే బ్యాక్ ఎండ్ లాజిక్‌లోనే రాస్తాము. సో ఈ బ్యాక్ ఎండ్ లాజిక్ అనేది మనం రాంగ్‌గా రాసామనుకోండి, ఫ్రంట్ ఎండ్ డిజైన్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నా కూడా మన కంప్లీట్ ప్రొడక్ట్ అనేది ఫెయిల్ అయిపోతుంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ దిస్ బ్యాక్ ఎండ్ టు డేటాబేసెస్. ప్రతిసారి యూజర్ క్లిక్ చేసినప్పుడు మనకి డేటా అనేది జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ లాగిన్ అయ్యాడు,
ఏదో ఒకటి సెర్చ్ చేసాడు, ఆర్డర్ పెట్టాడు, పేమెంట్ గూడా చేసాడు. మళ్ళీ ఏదో ఒకటి స్క్రాల్ చేస్తున్నాడు. సో, ఈ జనరేట్ అయిన డేటా అంతా గూడా ఏంటంటే మనకి ఆపరేషనల్ డేటాబేసెస్‌లో స్టోర్ అవుతాయి. సో, ఈ ఆపరేషనల్ డేటాబేసెస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనం మైసీక్వెల్, సో, పోస్ట్‌గ్రెస్, మాంగోడీబీ ఇవన్నీ గూడా ఏంటంటే ఆపరేషనల్ డేటాబేసెస్ అన్నమాట. ఈ ఆపరేషనల్ డేటాబేసెస్ యొక్క గోల్ ఏంటి? స్పీడ్ ఉండాలి, అక్యురసీ ఉండాలి, కన్సిస్టెన్సీ గూడా ఉండాలి. బట్ ఇంపార్టెంట్ ట్రూత్ ఏంటి అంటే ఈ డేటా అనాలిటిక్స్‌కి, ఏఐకి అసలు సెట్ కాదు. అండ్ ఇక్కడే మనకి పెద్ద కన్‌ఫ్యూషన్ వస్తుంది. సో, డేటాబేస్ ఉంది కదా! మనం డాష్‌బోర్డ్స్ బిల్డ్ చేయొచ్చు కదా! అంటే నో. అస్సలు మనం బిల్డ్ చేయకూడదు. ఎందుకు అంటే ఈ ఆపరేషనల్ డేటాబేసెస్ ఏంటంటే యాప్స్ కోసం బిల్డ్ చేశారన్నమాట. అనాలిసిస్ కోసం కాదు. ఈ డేటాబేసెస్ మనకి ఫాస్ట్‌గా ఇన్సర్ట్ అవ్వడానికి డిజైన్ చేశారు. చాలా చిన్న చిన్న టేబుల్స్ గూడా ఉంటాయి. అండ్ కరెంట్ డేటా మాత్రమే ఉంటుందిక్కడ. ఒక సింపుల్ క్వెషన్ అడిగామనుకోండి, ఈ ఆపరేషనల్ డేటాబేసెస్ కంప్లీట్‌గా స్లో అయిపోతుంది. సో, కరెక్ట్ స్టేట్‌మెంట్ ఏంటి అంటే ఇక్కడున్న డేటా మనకి చాలా అక్యురేట్‌గా ఉంటుంది. కానీ ఇది మాత్రం డేటా అనలిటిక్స్‌కి అసలు పనికిరాదు. సో, ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆపరేషనల్ డేటాబేసెస్ రన్స్ ద బిజినెసెస్. వైల్ అనలిటికల్ డేటాబేసెస్ ఏంటంటే అండర్‌స్టాండ్ ద బిజినెసెస్. సో, అందుకే మనకేంటంటే నెక్స్ట్ లేయర్ వచ్చేసి చాలా మ్యాండేటరీ. నౌ లెట్స్ టాక్ అబౌట్ డేటాబేసెస్ టు డేటా పైప్‌లైన్స్. ఈ డేటాబేసెస్‌లో ఉన్న డేటానే మనం రా డేటా అనుకుందాం. సో, ఈ రా డేటాని ఏమైనా బిజినెస్ క్వెషన్స్ అడిగామనుకోండి, సో, దాని యొక్క ఆన్సర్స్ అనేవి అక్యురేట్‌గా ఉండవన్నమాట. సో, అక్కడే మనకి డేటా పైప్‌లైన్స్ అవసరపడుతుంది. సో, ఈ డేటా పైప్‌లైన్స్ ఏం చేస్తుంది? మన రా డేటాని తెచ్చుకుంటుందన్నమాట ఫస్ట్ డేటాబేస్‌తో కనెక్ట్ అయ్యి. వన్స్ ఈ రా డేటాని తెచ్చుకున్నాక ఈ రా డేటాని క్లీన్ చేస్తుంది. క్లీన్ అంటే ఏంటి? అన్‌వాంటెడ్ నల్ వాల్యూస్ ఏమైనా ఉన్నా, సింబల్స్ ఏమైనా ఉన్నా, ఏమైనా జంక్ డేటా ఉన్నా అవన్నీ కూడా రిమూవ్ చేసి ప్రాపర్‌గా క్లీన్ చేసి మనకిస్తుంది. వన్స్ ఈ డేటా క్లీన్ చేసిన తర్వాత మనం ప్రాపర్ స్ట్రక్చర్‌లో పెట్టుకుంటాం. వన్స్ ఈ డేటాని ప్రాపర్ స్ట్రక్చర్‌లో పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి? బిజినెస్ రూల్స్‌తో ఈ డేటాని మనం ఒకసారి వాలిడేట్ చేస్తాం. వన్స్ వాలిడేట్ చేసిన తర్వాత ఈ డేటా అంతా గూడా మనం ఒక దగ్గర స్టోర్ చేస్తాం. సో, ఈ పైప్‌లైన్స్ ఏంటంటే మనకి 2 మోడ్స్‌లో రన్ అవుతాయి. ఒకటొచ్చేసి ఏంటంటే బ్యాచ్ మోడ్. ఇంకోటొచ్చేసి ఏంటంటే స్ట్రీమింగ్ మోడ్. బ్యాచ్ మోడ్ అంటే ఏంటి? డైలీ ఒకసారి రన్ అవుతది. లేకపోతే గంటకొకసారి రన్ చేయొచ్చు. లేదు ప్రతి 2 గంటలకి లేకపోతే ప్రతి 6 గంటలకి గూడా మనం రన్ చేసుకోవచ్చు. లేదు వారానికి ఒకసారైనా గూడా మనం రన్ చేసుకోవచ్చు. దాన్నే ఏంటంటే బ్యాచ్. ఒక బ్యాచ్ లాగా రన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్ట్రీమింగ్. స్ట్రీమింగ్ ఏంటి? లైవ్ క్రికెట్ అనుకోండి. ఎవడైనా క్రికెట్ ఆడాడనుకోండి మ్యాచ్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ అనుకోండి. అప్పుడేమవుతుంది లైవ్‌గా మనం చూస్తున్నాం గదా! అలానే ఒకసారి డేటా జనరేట్ అవ్వంగానే అట్ ది సేమ్ టైమ్ మనకి డేటా ఇక్కడికొచ్చేస్తుంది. సో, దట్ ఈస్ కాల్డ్ యాస్ స్ట్రీమింగ్ డేటా. వన్స్ ఈ స్ట్రీమింగ్ డేటా గూడా ఏంటంటే మనం ఈ క్లీనింగ్, ప్రాసెసింగ్ అన్నీ చేసి ఒక దగ్గర స్టోర్ జేస్తాం. సో, ఈ కంప్లీట్ లేయర్ అంతా గూడా ఏంటంటే ఈ డేటా ఇంజినియర్స్ అనేవాళ్ళు హ్యాండిల్ జేస్తారు. ఇది అట్ ది సేమ్ టైమ్ బ్యాక్ ఎండ్ కాదు. ఇది అనలిటికల్ డాష్‌బోర్డ్ గూడా కాదు. ఇదొక ఇంటర్మీడియేట్ లేయర్ అన్నమాట. సో, ఇది కంప్లీట్ సిస్టమ్ ఏంటంటే డేటా ఇంజినియర్స్ ఓన్ జేసుకుంటారు. సో, ఈ లేయర్ ఏమైనా బ్రేక్ అయిందనుకోండి, మన డాష్‌బోర్డ్స్ అనేవి తప్పుగా చూపిస్తుంది. అట్ ది సేమ్ టైమ్ ఏఐ ప్రిడిక్షన్స్ కూడా తప్పుగానే వస్తాయి. అండ్ బిజినెస్ డెసిషన్ తీసుకునే వాళ్ళు గూడా రాంగ్ డెసిషన్స్ అనేవి తీసుకుంటారు. సో, ఈ లేయర్ అనేది చాలా క్రూషియల్ లేయర్ అన్నమాట. సో, ఇక్కడేంటంటే చాలా కంపెనీస్ డేటా ఇంజినియర్స్‌ని గూడా హైర్ చేసుకుంటుంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ డేటా టు డేటా అనలిటిక్స్. మనకి డేటా అనేది జనరేట్ అయిపోయింది డేటా పైప్‌లైన్స్ ద్వారా. సో, ఇప్పుడేంటంటే మనం ఆ డేటాతో కనెక్ట్ అయిపోయి మనం డేటా అనలిటిక్స్ అనేది చేయొచ్చు. సో, డేటా అనలిటిక్స్ అంటే ఏంటి? మనం ఫ్యాన్సీ డాష్‌బోర్డ్స్ బిల్డ్ చేయటమే కదా! నో. ప్రయర్ టు బిల్డింగ్ ద డాష్‌బోర్డ్స్ ఫస్ట్ థింగ్ మనకేం కావాలి అంటే మనకి రైట్ క్వెషన్స్ అనేవి కావాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి నిన్నటి సేల్స్ ఏమైంది? సో, ఈరోజు సేల్స్ ఏమైంది? సో, మనకి లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఎంత? ఈ ఇయర్ ప్రాఫిట్ ఎంత? సో, ఎందుకు సడెన్‌గా రెవెన్యూ డ్రాప్ అయింది? సో, ఎంతమంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారు? సో, ఇవన్నీ గూడా ఏంటంటే ఫస్ట్ మనకి క్వెషన్స్ అనేవి అరైజ్ అవ్వాలన్నమాట. సో, దీని ద్వారా ఏంటంటే దీన్ని బేస్ చేసుకొనే మనం డాష్‌బోర్డ్స్ అనేవి బిల్డ్ చేస్తాము. సో, మనం ఏదో ఫ్యాన్సీ బార్ చార్ట్స్, పై చార్ట్స్ బిల్డ్ చేయడం ఒకటే కాదు. సో, మనం బిల్డ్ చేసిన డాష్‌బోర్డ్స్ ద్వారా మనం ఎంత వాల్యూ క్రియేట్ చేస్తున్నామో, సో, ఈ వాల్యూ ద్వారా బిజినెస్ డెసిషన్ మేకర్స్ ఏం చేస్తారు అంటే కంపెనీని బెటర్‌మెంట్ గ్రోత్‌కి ఏం డెసిషన్స్ తీసుకోవాలో అవన్నీ గూడా డిసైడ్ చేస్తారనమాట. సో, ఈ బెటర్ డేటా అనలిస్ట్ ఎప్పుడవుతాడు అంటే డేటాను చూసి ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలి. సో, ఎందుకు జరిగిందనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ మనం ఏం చెయ్యాలి అనేది గూడా మనం తెలుసుకోవాలి. సో, ఇట్ ఈస్ నాట్ అబౌట్ క్రియేటింగ్ అప్ ఎ డాష్‌బోర్డ్. యూ షుడ్ అండర్‌స్టాండ్ ద కంప్లీట్ కోర్ బిజినెస్. కోర్ బిజినెస్ అర్థం చేసుకొని దీని ద్వారా వాల్యూస్ ఎలా క్రియేట్ చేయాలనేది మనం అర్థం చేసుకోవాలనమాట. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ డేటా అనలిస్ట్. ఓకే. నౌ లెట్స్ టాక్ అబౌట్ డేటా టు ఏఐఎంఎల్. సో ప్రీవియస్‌గా మనం ఏం చేసాం? డేటా పైప్‌లైన్ ద్వారా జనరేట్ చేసిన డేటాను తీసుకొని అనలిటిక్ డాష్‌బోర్డ్ అనేది బిల్డ్ చేసాం. సో సిమిలర్ వే అదే డేటాను తీసుకొని ఏంటంటే మనం ఏఐఎంఎల్ ప్రిడిక్షన్స్ అనేవి మనం చేయబోతున్నాం. సో ఇప్పుడు ఏఐ అంటే ఏంటి? నార్మల్‌గా మ్యాథ్,
డేటా అండ్ ఫీడ్‌బ్యాక్. సో, ఈ మోడల్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి? సో, మన ప్రీవియస్ డేటా తీసుకొని ఈ మోడల్స్ అనేవి ట్రైన్ అవుతాయి ఫస్ట్. సెకండ్ ఏమవుతుందంటే ఈ మోడల్స్ ప్యాటర్న్స్‌ని నేర్చుకుంటాయన్నమాట. థర్డ్ వచ్చేసి ఏంటి ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వటం స్టార్ట్ చేస్తుంది. తర్వాతేంటంటే ఈ ప్రిడిక్షన్స్ ద్వారా వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ని మళ్ళీ కంటిన్యూయస్‌గా ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేసుకుంటుందన్నమాట. సో, ఇదొక సింగిల్ లూప్ లాగా కంటిన్యూయస్‌గా వర్క్ అవుతుంది. సో, దీని ద్వారా మన ఏఐ మోడల్ అనేది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఇంప్రూవ్ అవ్వుకుంటూ వెళ్తా ఉంటదన్నమాట. సో, నార్మల్‌గా మీరు చూసుకున్నట్టయితే ఏఐకి థింకింగ్ ఉండదు. సో, ఏఐ డజంట్ హావ్ ఎనీ కాంటెక్స్ట్. సో, ఏఐ విల్ జస్ట్ ఫాలో ద డేటా. సో, మీరు ఏ పెద్ద కంపెనీస్ మీరు చూసుకున్నా గూడా, ఏ ఏఐ ప్రొడక్ట్ చేసే వాళ్ళ కంపెనీస్ చూసుకున్నా గూడా మీరు ఏం గమనిస్తారంటే దే విల్ హావ్ ఎ స్ట్రాంగ్ డేటా పైప్‌లైన్స్. దే విల్ హావ్ ఎ క్లియర్ అనలిటిక్స్. దే విల్ హావ్ ఎ కంటిన్యూయస్ ఫీడ్‌బ్యాక్. సో, ఇప్పుడు మన సాఫ్ట్‌వేర్ సిస్టమ్ యొక్క లాస్ట్ ఫేజ్‌లో ఉన్నాం. విచ్ ఈస్ నథింగ్ బట్ ఎ బిజినెస్ డెసిషన్స్. సో, మనం ప్రీవియస్‌గా చూసుకున్నాం గదా! అనలిటిక్ డాష్‌బోర్డ్స్ అండ్ ఏఐఎంఎల్ ప్రిడిక్షన్స్. సో, దీని ద్వారా వచ్చే ఔట్‌పుట్ బేస్ చేసుకొని ఏంటంటే, మనం ఈ బిజినెస్ డెసిషన్స్ అనేవి తీసుకుంటాం. సో, ఈ బిజినెస్ డెసిషన్స్‌లో ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయంటే, ఫస్ట్ వచ్చేసి ఏంటంటే గ్రోత్, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కాస్ట్ కంట్రోల్, థర్డ్ వచ్చేసి ఏంటంటే ప్రొడక్ట్ యొక్క స్ట్రాటజీస్ అన్నమాట. సో, ఇవన్నీ యూజ్ చేసుకొని ఏంటంటే, మన బిజినెస్ యొక్క వాల్యూ అనేది మనం పెంచుకోవచ్చు. సో, మనం ఎంత బెటర్ డెసిషన్స్ తీసుకుంటే మన బిజినెస్‌ని గూడా మనం అలా ఇంప్రూవ్ అనేది చేసుకోవచ్చు. సో, ఇప్పుడు వరకు మనం చాలా డేటా రోల్స్ అనేవి చూసుకున్నాం కదా! సో, దీని ద్వారానే ఏంటంటే వాళ్ళ ఏఐ ప్రొడక్ట్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు మనం కెరియర్ కన్‌ఫ్యూషన్‌ని కిల్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్, డేటా ఇంజినీరింగ్, అనలిటిక్స్, ఏఐఎంఎల్, క్లౌడ్ ఇవన్నీ గూడా ఏంటంటే జాబ్ రోల్స్ కాదు. ఇవన్నీ గూడా ఏంటంటే జాబ్ టైటిల్స్ కావు. ఇవన్నీ గూడా సిస్టమ్ రెస్పాన్సిబిలిటీస్. సో, ఈ సిస్టమ్ డిమాండ్ వల్ల ఈ రోల్స్ అన్నీ గూడా మనకి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సిస్టమ్ ప్రాపర్‌గా మీకు అర్థమైందంటే కరియర్ మీద ఉన్న ఫియర్ గూడా మీకు ఆటోమేటిక్‌గా పోతుంది. సో, ఇప్పుడు మనం ఒక రియాలిటీ చెక్ అనేది మాట్లాడుకుందాం. డేటా సైన్స్ పైన జాబ్స్ అనేవి తగ్గట్లేదు. ఏఐ ప్రతి ఒక్కళ్ళని రీప్లేస్ అనేది చేయదు. సో, సిస్టమ్‌ని ప్రాపర్‌గా అర్థం చేసుకున్న వాళ్ళు ఆల్‌వేస్ విల్ బి వాల్యుయబుల్. సో, టూల్స్ అనేవి ఎప్పుడు చేంజ్ అవుతా ఉన్నాయి. టైటిల్స్ అనేవి గూడా ఎప్పుడు చేంజ్ అవుతాయి. సిస్టమ్ అనేది ఎప్పటికి మారదు. సో, ఈ వీడియో మీకు అర్థమైనట్టయితే కన్‌ఫ్యూషన్ అనేది తగ్గుతుంది. టూల్స్ అనేది ఎప్పటికెప్పుడు చేంజ్ అవుతానే ఉంటాయి. కానీ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ అనేది ఎప్పటికి మారదు. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బై. థాంక్ యూ. జై హింద్.